ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున దైవజనుడనైన నేను మిక్కిలి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినం అను ఈ క్లుప్త సందేశము ద్వారా మిమ్మలను కలుసుకోవడం ప్రభువిచ్చిన గొప్ప భాగ్యం. ఈరోజు ప్రభు యొక్క వాక్యం మీ యొద్దకు వస్తున్నది. ఆ వాక్యమును పట్టుకొనండి. ఆ దినమంతా పరిశుద్ధాత్మునితో మీరు నడిచేది బాగా గ్రహించగలరు. ప్రభు యొక్క వాక్యం విందామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనములు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీయు తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. సాధారణంగా ఈ సంఘటన మనకందరికీ తెలుసు ప్రియులారా. అయితే ఒకటి మీరు తెలుసుకోవడం మర్చిపోకూడదు. పౌలు శీలయు తట్టుకోలేని దెబ్బలు తిని ఆ గాయములతో బంధకాలతో ఆ యొక్క సంకెళ్ల చేత బంధింపబడ్డారు. సువార్తను బట్టి నిందను వేదను అనుభవిస్తున్నారు. మధ్యరాత్రి ఒకటి వారి యొక్క నోరు మాత్రం బంధించలేదు. వాక్యం సెలవిస్తుంది, వారు రాత్రి వేళ దేవుని వైపు చూస్తూ ప్రార్థించారు, పాటలు పాడి స్తుతించారు. అయ్యా, మంచిగా అనుకూలత ఉన్నప్పుడే చప్పట్లు కొట్టండి, స్తుతించండి అంటే అది చాలా మందికి వ్యత్యాసముగా కనిపిస్తుంది. కఠిన పరిస్థితులు, కఠినమైనటువంటి కాలములు, భరింపచాలని శిక్షణ, ఆ సమయమున ఎలాగూ పాడగలరు, స్తుతించగలరు, సాధ్యమవుతుంది. నిజంగా సాధ్యమే. అయితే సాధ్యమే ఒక్కరి వలన. ఎవరు వారు? పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీలోనికి వచ్చినట్లయితే అది ఏ సమస్య అయినప్పటికీ నా విమోచకుడు సజీవుడు, ఆయన నడిపిస్తాడు. జరిగింది తెలుసు కదా. ఆ పాటలు, స్తుతి, ఆరాధన భూమి కదలునట్లుగా, చెరసాల తలుపులు తమంతట తాము తెరుచుకున్నట్లు అందరి బంధకములు పాడి స్తుతించింది ఇద్దరే. అయితే చెరసాలలో ఉన్న వారి బంధకములన్నీ తెంపివేయబడ్డాయి. కారణం దేవుని ఆత్మశక్తి. ప్రియులారా, సోలిపోకండి. మీకు విరోధముగా రేగినటువంటి సమస్త అంధకార చీకటి శక్తులు తెంచేటువంటి శక్తి మీ మీద ఉన్నది. కనుక ఉదయమే బాగా ప్రార్థన చేసి స్తోత్రం చెల్లించండి. స్తోత్రము చెల్లించి ప్రార్థించండి. ప్రార్థించి స్తుతించండి. స్తోత్రం చెల్లించి ప్రార్థించండి. ఈ దినమంతా విజయకరమైన దినముగా మీకు మారబోతుంది. సరేనా? ప్రార్థించుదామా? ప్రేమ కలిగిన తండ్రి, ఎటువంటి పరిస్థితులలో కూడా మమ్ములను బ్రతికించే ప్రభువా, మమ్ములను బలపరచే ప్రభువు మాతో ఉన్నారు. ఎప్పుడు మీ బిడ్డలను బలపరచి, మీ దాసులను బలపరచండి, మా సహోదరులను బలపరచండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ప్రభువ వేవేల కొలదిగా దిగునట్లుగా స్తుతి ఆత్మ ద్వారా, ప్రార్థన ఆత్మ ద్వారా మీ బిడ్డలు నింపబడుదురుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభువునందు ధైర్యంగా ఉండండి. ఈ వర్తమానము ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు. మీరొక కార్యం చెయ్యండి. ఈ సందేశం తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. వారినందరూ మీ ద్వారా ఆశీర్వదింపబడతారు. దేవుని కృప మీ మీద విస్తరించును. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.